హలో ఫుడ్డీ లవర్స్, ఈరోజు మనము నోరూరించే పచ్చిమిర్చి కోడి పలావ్ తయారు చేసుకున్నామండి. ఇది ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. బర్త్డే పార్టీస్ కానీ, ఈవెంట్స్ కానీ, పండగలకు కానీ స్పెషల్ గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది తయారు చేయడానికి మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, తెల్లగడ్డ, అర చెంచా జీలకర్ర, అర చెంచా మిరియాలు వేసి మిక్సీ ఆడిచి పెట్టుకోండి. చికెన్ బాగా నీట్ గా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, నూనె కలిపి పక్కన ఉంచుకోండి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా రెడ్ గా రోస్ట్ అయ్యేలాగా కొన్ని వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళా స్పైసెస్ అన్ని వేసి ఆనియన్స్ వేసి దూరగా వేయించండి. బాగా వేగాలి. ఇది బాగా వేగేటప్పుడు మనం మిక్సీ జార్ లో పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నానండి. ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మన పలావ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేయండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ 1/2 అవర్ అన్న మ్యారినేట్ కావాలండి. అప్పుడే జ్యూసీగా ఉంటుంది, తినటానికి ముక్క సాఫ్ట్ గా ఉంటుంది. వేసి బాగా మిక్స్ చేసి పెరుగు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలండి. ఇవి అన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. వీటిని కూడా దీంతో పాటు రోస్ట్ చేయండి. బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మనం బాగా మగ్గియాలండి. 80% మగ్గిన తర్వాత ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు, సరిపడే నీళ్లు వేసి ఎసురు, కొత్తిమీర, పుదీనా, టేస్ట్ కు తగ్గ సాల్ట్, నిమ్మరసం వేసుకొని, నిమ్మరసం వేస్తే పొడి పొడిగా విడివిడిగా వస్తుందండి రైస్. నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టాలి. బాగా ఉడికేటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ ఏవైనా వేయచ్చు. నేను నార్మల్ రైస్ వేసేసానండి. లాస్ట్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి సిమ్ లో వదిలేసి దమ్ పెట్టాలి. తర్వాత మన నోరూరించి కోడి పలావ్ రెడీ అయింది. చూడండి ఎంత టేస్టీగా ఉంటదంటే అంత టేస్టీగా ఉంటది. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో. మీరు ఎప్పుడైనా ఈవెంట్స్ చేసుకునే టేస్ట్ బాగుంటది. చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.